హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు అలాగే డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఈ రోజు వచ్చేసి పట్టు ఫ్యాన్సీ టూ వెరైటీస్. ఓకే, మరి ఫస్ట్ వెరైటీ ఫస్ట్ వచ్చేసి ఇది మనకి పసిడి పట్టు వస్తుంది. పట్టు సారీస్. ఓకే, పట్టులోనే పసిడి పట్టు. పసిడి పట్టు పళ్ళు అంతా కూడా మనం రెగ్యులర్ గా చూసే స్టైల్ కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు పళ్ళుని. అంటే మనం ఫ్లవర్స్, క్రేపర్స్ ఈ టైప్ కాకుండా ఓన్లీ సర్కిల్స్, రాయల్ బ్లూ కలర్ 1 మీటర్ పళ్ళు తీసుకొని బిగ్ సైజ్ లో దాని మీదంతా కూడా సర్కిల్స్ లాగా జరీతో డిజైన్ ఇచ్చారనమాట. ఓకే, ఇది పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా డార్క్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ లోనే కడీ బార్డర్, అంటే దానిపైన మనకి రెడ్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసారు. కింద దర్బార్ బార్డర్ లో కొంచెం హాఫ్ వరకు ఉండేటట్లు మనకి బిగ్ సైజ్ లో కడీ బార్డర్ తీసుకున్నారు. అంటే ఇక్కడ చూసిన కడీ బార్డర్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట. సేమ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి బర్డ్స్, ప్యారెట్స్ డిఫరెంట్ షేప్స్ లో మనకి డిజైన్ చేశారనమాట. ఫ్లయింగ్ ఇట్లా స్టాండింగ్ పొజిషన్ లో అది కూడా మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే కొంచెం కాపర్ కలర్ జరీతో మనకి ప్యారెట్ ని తీసుకొని దాని వింగ్స్ గోల్డ్ కలర్, ఇక్కడ టోటల్ గా సిల్వర్ కలర్ జరీతో క్రీపర్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ యూజ్ చేశారు. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది పట్టులో. అంటే దీంట్లో మనకి గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఇలా కలర్స్ ఉంటుంది. టోటల్ గా జరీ వద్దు థ్రెడ్ తో కావాలన్నా కూడా మనకు అవైలబుల్ అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ అనేది సేమ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 10,950 10,950 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యారెట్ గ్రీన్ కలర్ లైట్ వెయిట్ పట్టు, సాఫ్ట్ పట్టు వస్తుంది. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే సాఫ్ట్ పట్టు లైట్ వెయిట్ లో ఉంటుంది. చాలా లైట్ వెయిట్. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇదేంటంటే మొత్తం ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఒక డిఫరెంట్ పింక్, డిసెంబర్ కలర్ అంటారు కదా, పింక్ లోనే కొంచెం పర్పుల్ మిక్స్ అయితే ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి ఈ సారీని డిజైన్ చేశారు. అంటే టోటల్ గా మనకి పళ్ళులో చూసినట్లయితే జరీ అనేది తక్కువ యూజ్ చేసి థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువ యూజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి పింక్ కలర్ తీసుకున్నారు కాబట్టి దానికి కాంట్రాస్ట్ గా ఉండేటట్లు గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ యూజ్ చేసి మనకి జిగ్జాగ్ లాగా చిన్న చిన్న లీఫ్ బట్స్ లాగా డిజైన్ చేశారు. 2 సైడ్స్, అంటే 1 సైడ్ కొంచెం బ్రాడ్ గా ఉంటుంది, 1 సైడ్ మనకి సింగిల్ లైన్ ఇచ్చారనమాట. దీనికి 2 సైడ్స్ కి మిడిల్ లో చూస్తున్నట్లయితే మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ లీఫ్ తీసుకొని లోటస్ ఫ్లవర్స్ అనేవి మనకి పై పార్ట్ లో కొంచెం బిగ్ సైజ్ ఫ్లవర్, లోపల గ్రీన్ కలర్ చిన్న బర్డ్, 2 సైడ్స్ చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు మనకి. సారీ మొత్తం ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. పైన బోర్డర్స్ కూడా మనకి సాఫ్ట్ బోర్డర్ ఉండేటటువంటి కడీ బోర్డర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ మీద చూసినట్లయితే బంచెస్ బిగ్ సైజ్ లో ఉంటుంది. టోటల్ గా ఒక ఫ్లవర్ అంతా కూడా గోల్డ్ కలర్ తీసుకున్నారు. 1 సైడ్ వచ్చేసి మ్యాంగో అనేది ఏంటంటే మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్, అంటే కాంట్రాస్ట్ గా ఉంటుంది. మనకి 1 బంచ్ లోనే మనకి 2 వేరియేషన్ ఉంటుంది. తర్వాత మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఏంటంటే చిన్న చిన్న లీఫ్ బుట్టీస్, గోల్డ్ కలర్, పింక్ కలర్ థ్రెడ్ ఒకటి, జరీ ఒకటి తీసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఆ బంచెస్ అనేవి కంటిన్యూ చేశారు. సారీ మొత్తం కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ పింక్ కలర్ తో ఇచ్చారనమాట. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. పళ్ళు కలర్ పింక్ కలర్ కాంబినేషన్ తోనే ప్లెయిన్ ఇచ్చారు. దీనికి కూడా మనకి హ్యాండ్స్ కి వచ్చేసి కడీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సారీ కాస్ట్ ఇది వచ్చేసి 5,100 పడుతుంది. 5,100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డార్క్ మజంతా పింక్, అంటే గ్రేప్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట శారీ. పళ్ళు టోటల్ గా మనకి యాపిల్ గ్రీన్ డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాంట్లో కూడా మొత్తం మనకి జరియతోనే డిజైన్ ఉంటుంది. ఇక్కడంతా కూడా డైమండ్ డిజైన్ ఇచ్చి దానికి ఒక చిన్న కలుషం మోడల్ లో ఫ్లవర్ వాస్ టైప్ లుక్ మనకి డిజైన్ ఇచ్చారు. అంటే అది 1 సైడ్ మనకి ఆపోజిట్ లాగా మనకు ఒక బోర్డర్ వైస్ తీసుకున్నారు. ఈ డిజైన్ 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి మ్యాంగోస్ ఇచ్చారు. మ్యాంగోస్ కూడా మనకి అవుట్ సైడ్ అంతా కూడా కొంచెం హిల్ టైప్ లో ఉండేటటువంటి థ్రెడ్ వర్క్ తీసుకొని మిడిల్ లో లీఫ్ క్రీపర్ ఇచ్చారు. డిజైన్ వచ్చేసి ఓవరాల్ గా మనకి మ్యాంగో డిజైన్, అది 2 కలర్స్ కాంబినేషన్. గోల్డ్ ఒకటి, మనకి ఇక్కడ కొంచెం రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ డిజైన్ యూజ్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇది డార్క్ కలర్ కాంబినేషన్ అనమాట. పైన వచ్చేసి సేమ్ శారీ బేస్ కలర్ పైపింగ్, కింద గోల్డ్ కలర్ కడీ బార్డర్. ఈ బార్డర్ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది.
మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బంచెస్ ఇచ్చారు, లోటస్ ఫ్లవర్ బంచెస్. అది కూడా 2 కలర్ కాంట్రాస్ట్, ఒకటి వచ్చేసి పళ్ళు కలర్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ లోటస్ ఫ్లవర్, లీఫ్ గోల్డ్ ఇచ్చారు. ఇంకోటి గోల్డ్ కలర్ జరీ ఫ్లవర్ ఇచ్చి లీఫ్ గ్రీన్ ఇచ్చారు. శారీ అంతా కూడా దగ్గరగా ఉంటుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మనకి టోటల్ గా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి కడీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. 2 sides. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 5100 పడుతుంది. నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బ్లూ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే మనకి Okay. గాంధర్వ పట్టులో వస్తుంది, లైట్ వెయిట్ గాంధర్వలో. బ్లూ అనగానే మనకి డార్క్ మజంతా పింక్ పళ్ళుకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది కొంచెం మనకి కాంట్రాస్ట్ గా తీసుకున్నారు, కొంచెం రెడ్ కలర్ కాంబినేషన్ మిక్స్ తో. డిజైన్ కూడా పళ్ళులో టోటల్ కాంట్రాస్ట్ గా ఉండేటట్లు డిజైన్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి జరీ బేస్ తీసుకొని దానిపైన మ్యాంగో బోర్డర్ అనేది ఏంటంటే మనకి బేస్ కలర్ కొంచెం పింక్ కలర్ కనిపించేటట్లు తీసుకున్నారు అనమాట. ఇంకో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లవర్ బోర్డర్, శారీ బేస్ బ్లూ కలర్ కాబట్టి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్. ఆల్టర్నేటివ్ గా మనకి చూస్తున్నట్లయితే ఒక 1 క్రీపర్ వచ్చేసి మనకి మ్యాంగో రెడ్ అండ్ గోల్డ్, ఇంకోటి ఫ్లవర్ బుట్టి. మనకి టోటల్ పళ్ళు అంతా కూడా లైన్స్ వైజ్ ఇచ్చారు. ఓకే. శారీ చూస్తున్నట్లయితే మనకి నావీ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. బోర్డర్స్ కూడా మనకి స్మాల్ కడీ బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లూ కలర్ మీద లీఫ్ బుటీస్ తీసుకున్నారు మనకి. అది కూడా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి లీఫ్స్, గోల్డ్ కలర్ జరీతో లీఫ్ బుటీ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో బేస్ రెడ్ కలర్, సో అదే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ తీసుకున్నారు. 2 sides కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ ఇది కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ 5100 కే వస్తుంది. 5100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్ గా 2 షోరూమ్స్ అండి. ఒక షోరూమ్ వచ్చేసి మనకి సుందర్ నగర్ ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొకటి వచ్చేసి మనకి కుకట్పల్లి జేఎన్టీ రోడ్ చట్నీస్ ఆపోజిట్ లో ఉంది. అలాగే విఘ్నేశ్వర డ్రెస్సెస్ వచ్చేసి సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో ఉంది. 3 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్స్ అవైలబుల్ ఉంటాయి. తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. కొల్లాం కాటన్ వస్తుందండి. కొల్లం కాటన్. ఓకే. పళ్ళు కూడా మనం చూస్తున్నట్లయితే మనకి సేమ్ కలర్ తోనే డిజైన్ అనేది కాంట్రాస్ట్ గా డిజైన్ చేశారు. అంటే మనకి ఇక్కడ లైన్స్ వైజ్ 1 సైడ్ వచ్చేసి మనకి పింక్ కలర్ లైన్ తీసుకున్నారు, ఇంకో సైడ్ మనకి డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లైన్ తీసుకున్నారు. ఈ 2 లైన్స్ కి మిడిల్ లో మనం చూస్తున్నట్లయితే ఒక ఫ్లవర్ బొకే స్టైల్లో తీసుకున్నారు. అంటే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఒకటి, ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో ఒకటి డిజైన్ చేశారు. మనకి బోర్డర్స్ చూసినట్లయితే కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉంటాయి. రెండు కూడా మనకి ఎల్లో కలర్ పైన ఇచ్చారు, కింద వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్. అంటే పళ్ళులో ఎలా అయితే పింక్ ఒకటి ఎల్లో కలర్ ఒకటి కనిపిస్తుందో సేమ్ అదే టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చే విధంగా మెయిన్ సారీకి మనకి 2 sides బోర్డర్స్ వేరియేషన్. మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే ఈ గ్రే కలర్ కాంబినేషన్ కి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బంచెస్ ఉంటుంది. ఈ బంచెస్ అనేవి మనకి పళ్ళులో చూసిన కలర్ కాంబినేషన్ తోనే డిజైన్ ఉంటుంది. ఎల్లో కలర్ తో మనకి ఒక కుండీ స్టైల్లో ఫ్లవర్ ని డిజైన్ చేశారు, ఇంకోటి పింక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళులో ఏ కలర్ అయితే మజెంటా పింక్ కలర్ తీసుకున్నారో డార్క్ కలర్ ఆ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2400 పడుతుంది. 2400 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది, కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ కనిపిస్తుంది. ఇది జైపూర్ కోటా సారీ వస్తుంది. సారీ వచ్చేసి జైపూర్ కోటా సారీ. బ్లాక్ సిల్వర్ గోల్డ్ కలర్ మిక్స్ తో మనకి వీవింగ్ లోనే ఈ కడీ బోర్డర్ అనేది తీసుకొని మనకి 3 sides శారీకి పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ కింద సైడ్ కూడా కంటిన్యూ చేశారు. ఈ మిడిల్ పార్ట్ అనేది మనం చూస్తున్నట్లయితే ఈ జైపూర్ కోటా క్రీమ్ కలర్ బేస్ తీసుకొని దాని పైన అంతా కూడా మనకి హాఫ్ పార్ట్ వరకు కూడా ఏంటంటే చెక్స్ టైప్ లో డిజైన్ చేశారు. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ తో మనకి స్మాల్ బాక్సెస్ వచ్చేటట్లు మనకి హాఫ్ వరకు డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ ఈ చెక్స్ కింద మనకి చూసినట్లయితే 2.5 మీటర్ వరకు మనకి ఈ డిజైన్ అంతా కూడా, అంటే చెక్స్ అనేది ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. కింద క్రీపర్ డిజైన్ వచ్చి కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. లోటస్ ఫ్లవర్ క్రీపర్ అంతా కూడా మనకి 2.5 మీటర్ వరకు ఉంటుంది. ఓకే. 2.5 మీటర్ తర్వాత మనకి డిజైన్ అనేది ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పైన ఇంతకు ముందు మనం ఏదైతే కింద గోల్డ్ కలర్ డిజైన్స్ లో ఉన్నటువంటి ఫ్లవర్ షేప్ ఏదైతే ఉందో అదే షేప్ ని మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. బుటీస్ ఇచ్చారు. బోర్డర్ అనేది కామన్ గా టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనం బోర్డర్స్ లో ఏ కలర్ అయితే చూసామో ఏ ఫ్యాబ్రిక్ అయితే చూసామో సేమ్ ఫ్యాబ్రిక్ ని టోటల్ బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2100
2100 పడుతుంది. 2100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చందేరి కోటా వస్తుంది అన్నమాట. చందేరి కోటాలో ప్రింటెడ్ మోడల్, ప్రింటెడ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంది దీంట్లో. పీచ్ అండ్ గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్. అది కూడా మనకి ప్రింట్ ఒకటి, ఎంబ్రాయిడరీ 2 డిజైన్స్ అనేది మనకి శారీలో ఉంటుంది. పైన చూసినట్లయితే మనకి ఇక్కడ బోర్డర్ లోనే మనకి ఏంటంటే గ్రీన్ కలర్ తీసుకున్నారు, లైట్ పిస్తా గ్రీన్ కలర్, దాని మీద జిగ్జాగ్ లాగా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. కింద మనకి వీట్ కలర్ తో మనకి పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పైన వచ్చేసరికి మనకి డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ అన్నమాట. బేస్ అంతా కూడా పీచ్, కొంచెం డోరియా బ్యాక్గ్రౌండ్, అది కూడా పీచ్ కలర్ లోనే లైట్ ఇచ్చారు. ప్రింట్ డార్క్ పీచ్ కలర్ తో మనకి ఓన్లీ చిన్న స్మాల్ సైజ్ లీఫ్ ప్రింట్ ఉంటుంది అనమాట. మనకి ఓన్లీ క్రీపర్, ఫ్లవర్ లేకుండా క్రీపర్. ఈ ప్రింట్ అనేది మనకి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలాగే ఉంటుంది. ఈ శారీకి మెయిన్ అనేది మనకి కింద బోర్డర్. అంటే మనకి కలర్ కూడా చూసినట్లయితే 2 కలర్స్ కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి. కోటాలో పీచ్ కలర్, ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారు. గ్రీన్ కలర్ మీద టోటల్ గా మనకి మ్యాటీ వర్క్ డిజైన్ ఉంటుంది. మనకి ఏంటంటే రోజ్ ఫ్లవర్స్ ని తీసుకున్నారు, అది కూడా మనకి లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ కలర్. లీఫ్ పార్ట్ అంతా కూడా వీట్, లైట్ వీట్, డార్క్ వీట్ ఇచ్చారనమాట. ఇవి బంచెస్ లాగా మనకి శారీ అంతా కూడా. ఓకే, సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి. కలర్స్ ఓకే. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కాంట్రాస్ట్ కింద బోర్డర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మనకి ఇక్కడ చందేరి బ్లౌజ్ ఇచ్చారనమాట. బోర్డర్ మాత్రం సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డర్ నే యాడ్ చేశారు. కలర్స్ మాత్రం మంచి కలర్స్ కాంబినేషన్, కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1930 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి మనకి అంటే మనం ఇందాక జైపూర్ కోటాలో చూసాము. ఇది వచ్చేసి ప్రింటెడ్ స్టైల్ అన్నమాట. జైపూర్ కోటాలోనే మనకి ప్రింటెడ్ మోడల్. మనకి షిఫాన్ లో ఇట్లా షేడ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకి కోటాలో షేడ్ ఇచ్చారనమాట. దాన్ని ప్రింటెడ్. మనకి పళ్ళులో చూసినట్లయితే ఆరెంజ్, గోల్డ్, ఎల్లో కలర్ ఇట్లా తీసుకొని దాని మీద మనకి ఏంటంటే షేడెడ్ పైన ప్రింట్ ఇచ్చారు. ప్రింట్ కూడా ఏంటంటే ఒక ట్రీ తీసుకొని ఆ ట్రీ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానిపైన ఒక పికాక్ స్టాండింగ్ పొజిషన్ లో ఉంటుంది అనమాట. పికాక్ కలర్స్ కూడా చేంజ్ అవుతాయి. ఇక్కడ ఎల్లో కలర్, ఇక్కడ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 2 సైడ్స్ మనకి బ్లాక్ కలర్ తో లైన్స్ ఇచ్చారు పళ్ళు ఎండింగ్ లో. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా షేడ్స్ ఉంటాయి. పైన రెడ్, తర్వాత ఆరెంజ్, తర్వాత ఎల్లో, తర్వాత దానికి లైట్ కలర్, క్రీమ్ కలర్. అంటే మనకి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఆరెంజ్ కలర్, మళ్ళీ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ అనేది, మళ్ళీ ఆరెంజ్ గోల్డ్ తీసుకున్నారు. ఇక్కడ లైట్ ఆల్టర్నేట్ గా మనకి గోల్డ్ కలర్ అనేది కామన్ గా ఉంటుంది. ఈ రెడ్, ఆరెంజ్, ఎల్లో కలర్ అనేది ఇక్కడ చూసినట్లయితే లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారండి. ఆ తర్వాత డార్క్ కలర్స్ తీసుకున్నారు. కింద వచ్చేసరికి ప్రింట్ వచ్చే దగ్గర వచ్చేసి మనకి లైట్ కలర్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ కడీ బోర్డర్, ఇక్కడ బ్లూ కలర్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి పీచ్ కలర్ తీసుకొని దాని మీదంతా కూడా మనకి ఒక పళ్ళులో చూసిన ట్రీస్ నే సేమ్ గ్రీన్ కలర్ తో మనకి ట్రీ డిజైన్ చేసి మనకి పికాక్స్ అనేవి మల్టీ కలర్ కాంబినేషన్ లో పికాక్స్ తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్ గా సింగిల్ కలర్ కాంబినేషన్ అండి. ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. గోల్డ్ అండ్ ఆరెంజ్ తో మనకి పైన ఏ షేడ్ అయితే డార్క్ కలర్ ఉందో ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారనమాట. ఆల్టర్నేట్ గా మనకి గోల్డ్ కలర్ లైన్ అనేది కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 935 రూపీస్ పడుతుంది. 935 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది క్రేప్ అన్నమాట. ప్యూర్ క్రేప్ సారీ, హెవీ ఫాలింగ్ ఫ్యాబ్రిక్, ఫాలింగ్ అన్నమాట. డిజైనర్ సారీ వస్తుంది. బోర్డర్స్ చూసేసరికి ఏంటంటే కొంచెం బిగ్ సైజ్ లో కట్ వర్క్ లాగా డిజైన్ చేశారు. మనకి ఇక్కడ అంతా కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద మనకి టోటల్ గా గోల్డ్ కలర్ జరీతో ఒక ఫ్లవర్ బంచ్ తీసుకొని మనకి ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా యాడ్ చేశారు. దీని పైన అంతా కూడా మనకి స్టోన్ వర్క్ ఉంటుందన్నమాట. ఇది మనకి ఒక ఎల్ షేప్ లో తీసుకున్నారు. మనకి శారీ 3 సైడ్స్ కూడా మనకి కట్ వర్క్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇదేంటంటే నైట్ టైం పార్టీస్ కానీ ఏదైనా రిసెప్షన్ పర్పస్ కి చాలా బాగుంటుంది, గ్రాండ్ గా ఉంటుంది. మనకి ఇదేం ఫ్యాబ్రిక్ అండి? క్రేప్, ప్యూర్ క్రేప్ వస్తుంది మనకి. దీని మీద సెల్ఫ్ వీవింగ్ తోనే డాట్స్ ఇచ్చారు. మనకి శారీ బేస్ తోనే వీవింగ్ ఉంటుంది. ఇది లంగావని మోడల్, లంగావని స్టైల్ వస్తుంది. 2.5 మీటర్ వరకు బ్లూ కలర్ ఇచ్చారు. 2.5 మీటర్ తర్వాత మనకి క్రీమ్ కలర్ అండి. క్రీమ్ కలర్ ఇక్కడ వచ్చేసి జార్జెట్ తీసుకున్నారు. పైనంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ ఉంటుంది గోల్డ్ కలర్ తో. కిందంతా కూడా మనకి వర్క్ ఇచ్చారనమాట హెవీగా ఉండేటట్లు. అంటే మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే డైమండ్ డిజైన్ తీసుకున్నారు దగ్గరగా. దాని మీదంతా ఫిల్లింగ్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. స్టోన్ వర్క్ కూడా ఉంటుంది. ఈ బంచెస్ అనేవి మనకి చూసినట్లయితే బోర్డర్ కూడా చేంజ్ చేశారు. బోర్డర్ మనకి సింపుల్ బోర్డర్ ఇచ్చారు. అంటే పైపింగ్ బ్లూ కలర్, గోల్డ్ కలర్, ఇక్కడ వచ్చేసి మనకి పిటాయి వర్క్, స్టోన్ వర్క్ బోర్డర్ ఉంటుంది. దానిపైన మనకి ఈ ఎంబ్రాయిడరీ మీద మనకి నెట్ ప్యాచ్ వర్క్ ఇచ్చారు.
తీసుకున్నారు. టోటల్ గా బ్లూ కలర్ తో మనకి డిజైన్, అవుట్ సైడ్ అంతా బీడ్స్ స్టోన్స్ ఉంటుంది. ఓకే, ఈ బంచెస్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చింది? బ్లౌజ్ డిజైనర్ వేర్ వస్తుంది, రెడీమేడ్ బ్లౌజ్. ఓకే, ఇది మనకి బ్యాక్ నెక్ వస్తుంది అనమాట. ఇది బ్యాక్ నెక్? బ్యాక్ నెక్ టోటల్ గా మనకి నెట్టెడ్ తీసుకొని దాని మీదంతా జరీతో డిజైన్ ఉంటుంది. అంటే కుచిళ్ళ పార్ట్ లో ఉన్న కలర్ అనేది మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది. అంటే సారీ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇచ్చారు కదా షోల్డర్ పార్ట్, దానికి కాంట్రాస్ట్ లుక్. కింద బోర్డర్ మనకి ఫ్రిల్ పార్ట్ లో ఉన్న బోర్డర్ ని ఇచ్చారు. హ్యాండ్స్ కూడా టోటల్ గోల్డ్ కలర్ నెట్టెడ్ మీద వర్క్ ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి శారీ బేస్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు మనకి. ఓకే ఓకే, అంటే మొత్తం కూడా మనకి రెడీమేడ్ బ్లౌజ్, అది కూడా డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి 6150 పడుతుందండి. 6150 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జార్జెట్ వస్తుంది, షేడెడ్ పింక్ కలర్ కాంబినేషన్ లోనే జార్జెట్ మెటీరియల్ వస్తుంది. చాలా స్మూత్ ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్, ఫాలింగ్ ప్లస్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది మనం చూస్తే. ఓకే ఓకే, కలర్ కూడా మంచి కలర్ అండి. ఈ కలర్ ఏంటంటే డే టైం అయినా నైట్ టైం అయినా కూడా ఎనీ టైం కట్టుకున్నా కూడా మంచి షైనింగ్ అండ్ మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది అన్నమాట. పైన బోర్డర్ కూడా మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం ఎంబోజ్ అవుతున్నట్లు మనకి జరీ బోర్డర్ తీసుకున్నారు. దాని కింద ఒక లేస్ బోర్డర్ ఇచ్చి దానిపైన స్టోన్ వర్క్ ఉంటుంది అనమాట. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ ఇచ్చారనమాట. అంటే ఇట్లా స్టోన్ వర్క్ బోర్డర్ అండ్ కడీ బోర్డర్ లాగా మనకి ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఉంటుంది. షోల్డర్ పార్ట్ లో చూసినట్లయితే షేడెడ్ వస్తుంది మనకి. లైట్ అంటే పింక్ లోనే లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ షేడెడ్ తీసుకున్నారు మనకి. కింద బోర్డర్ అనేది డిజైనర్ గా ఇచ్చారు మనకి ఇక్కడ. ఓకే ఓకే ఓకే, ఇక్కడ చూస్తున్నట్లయితే పైన చూస్తున్న గోల్డ్ కలర్ బోర్డర్ ని కొంచెం బిగ్ సైజ్ లో తీసుకొని అన్ఈవెన్ గా ఉండే విధంగా కట్ వర్క్ మోడల్ లో దాని పైన మనకి నెట్టెడ్ తీసుకున్నారు. నెట్టెడ్ కూడా మనకి ఫ్లవర్ పార్ట్ అనేది అంతా కూడా మనకి అవుట్ లుక్ ఉండేటట్లు మనకి ఫ్లవర్ డిజైన్, అంటే ఫిల్లింగ్ లేకుండా కొన్ని ఫ్లవర్స్, ఫిల్లింగ్ తో కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నారు. దానిపైన మనకి పింక్ కలర్ జార్జెట్ కలర్ ఉంది కదా, ఆ కలర్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ తో ఫ్లవర్ బంచ్ ఇచ్చారు అక్కడక్కడ. శారీ అంతా కూడా అక్కడక్కడ మనకి ఈ ఫ్లవర్ బంచెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఫుల్ సారీ అంతా ఉంటుందండి ఈ స్కర్ట్ బోర్డర్ అనేది. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. రన్నింగ్ బ్లౌజ్. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే. మనకి 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఉంటుందో ఆ బోర్డర్ అనేది 1 సైడ్ అక్కడ కామన్ గా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 3050 రూపీస్ పడుతుంది. 3050 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కోరా సిల్క్ వస్తుంది. ఇది ప్యారెట్ గ్రీన్ కలర్, కోరా సిల్క్. ఓకే, చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఓకే, పళ్ళు చూద్దాం. అంటే పళ్ళు చూసినట్లయితే మనకు ఒక టిష్యూ పళ్ళు, అది కూడా గ్రీన్ కలర్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి పళ్ళు, లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ ప్లెయిన్ తీసుకున్నారు. ఓకే, ఇక్కడ శారీ చూస్తున్నట్లయితే మనకి పైన వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అవుట్ లైన్, కింద గోల్డ్ కలర్ గ్రీన్ మిక్స్ తో కడీ బార్డర్, దాని కింద టెంపుల్ డిజైన్. టెంపుల్ కూడా మనకి సాఫ్ట్ గా కాకుండా జరీతో డైమండ్ డిజైన్ టెంపుల్ ఒకటి, మనకి పింక్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ తో డైమండ్ డిజైన్ 1 టెంపుల్. ఆల్టర్నేటివ్ గా మనకి బోర్డర్ అంతా కూడా టెంపుల్ బోర్డర్ ఉంటుంది. 2 సైడ్స్ మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్, మిగిలిందంతా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్రింట్ కాదండి, ఇది వీవింగ్ మొత్తము. అంటే మనకి చూడంగానే ఏంటంటే ప్రింట్ లాగా అనిపిస్తుంటుంది. వీవింగ్ లోనే మనకి శారీ అంతా కూడా డిజైన్ ఇచ్చారనమాట. ఫ్లవర్ షేడ్ అంటే షేడెడ్ లో ఫ్లవర్స్, మళ్ళీ షేడెడ్ లోనే మనకి లీవ్స్ కలర్స్ డిఫరెంట్ తీసుకున్నారు. 2 కలర్స్. ఓకే, సారీ మొత్తం కూడా మనకి ఇదే టైప్ లో కంటిన్యూ అవుతుంది అండి. క్లాసీ లుక్ ఉందన్నమాట. సారీ మొత్తం చాలా లైట్ వెయిట్ ఉంది, ప్లస్ గ్లాస్ సారీస్ అంటారు కదా అదే టైప్ లో లుక్ వచ్చింది. దీంట్లో కూడా మనకి కలర్స్ డిజైన్స్ అనేవి చాలా ఉన్నాయి అన్నమాట. కాంట్రాస్ట్ బ్లౌజ్ చూసినట్లయితే టోటల్ గా గోల్డ్ కలర్ తీసుకున్నారు మనకి బ్లౌజ్ వచ్చి. దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మరి ఈ సారీ కాస్ట్ 2200 పడుతుంది. 2200 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్. మనం క్రేప్ జార్జెట్ చూసాం కదా, ఇది వచ్చేసి మనకి షిఫాన్ లో వస్తుంది. షిఫాన్ సారీ. ఓకే, చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. అంటే చాలా మంది సింపుల్ గా హెవీ వర్క్స్, హెవీ బార్డర్స్ ఇలా కాకుండా సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి ఈ టైప్ సారీస్ అనేవి చాలా బాగుంటాయి. మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళు అంటే జస్ట్ మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ తోనే మనకి డిజైనర్ పళ్ళు, అంటే బేస్ ప్రింటెడ్ మోడల్ లో లైన్స్ ఇచ్చారండి. ఆ ప్రతి ఒక్క లైన్ ని కూడా పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేశారు. దాని మీద స్టోన్స్ కూడా ఉంటుంది. అది మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో. బోర్డర్ చూసినట్లయితే కొంచెం మస్టర్డ్ ఎల్లో కలర్ ప్లెయిన్ తీసుకుని దాని మీద మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు.
దానిపైన అంతా కూడా గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ ఉంటుంది. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి శారీ షోల్డర్ పార్ట్, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లైట్ ఎల్లో మీద డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఫ్లవర్ ప్రింట్, అక్కడక్కడ ఫ్లవర్ కి మనకి స్టోన్ వర్క్ ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి శారీకి వచ్చేసి బోర్డర్ అనేది మనకి సేమ్ పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకు ఒక లీఫ్ బోర్డర్ ఇచ్చారు, ఫ్లవర్ బోర్డర్, దానికి స్టోన్ వర్క్, బంచెస్ ఇచ్చారనమాట. ఇక్కడంతా ప్లెయిన్ ఎల్లో మీద పింక్ కలర్ ప్రింటెడ్ లేకుండా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ అనేది కనిపించే విధంగా ఇచ్చారు. ప్లస్ హెవీగా మనకి స్టోన్ వర్క్ కూడా కనిపిస్తుంది. బంచెస్ మోడల్ ఎండింగ్ వరకు కూడా మనకి ఆ బంచెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. పైన షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ప్రింటెడ్, కింద చూసినట్లయితే ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. దీంట్లో మనకి కలర్ కూడా ఉంటుంది, గ్రీన్ కలర్, పింక్ కలర్, కలర్స్ అనేవి మనకు ఉంటాయి. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కూడా ఎంబ్రాయిడరీ ఫుల్ వర్క్ ఉంటుంది మనకి, డిజైనర్ బ్లౌజ్. అంటే ప్లెయిన్ ఎల్లో షిఫాన్ తీసుకొని దాని మీద మనకి నెక్ పార్ట్స్ ని డిజైన్ చేశారు ఆల్రెడీ మనకి స్టిచ్చింగ్ తో. టూ సైడ్స్ కూడా ఇంకొక వైపు కొంచెం ఇదేమో వన్ సైడ్ అండి, మొత్తం కూడా లైన్స్ వైజ్ గా వచ్చింది. ఇంకొక వైపు డిజైన్ చూసినట్లయితే కనుక కొంచెం డిఫరెంట్ గా అన్నమాట, అంటే క్రీపర్ అండ్ ఫ్లవర్స్ వచ్చే విధంగా తీసుకున్నారు. టూ సైడ్స్ హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది, అంటే కాంట్రాస్ట్ లుక్ వచ్చేస్తుంది. మొత్తం పింక్ కనిపిస్తుంది, ఎక్కువ పింక్ అనేది హైలైట్ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2800 పడుతుంది. 2800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. క్రేప్ అండ్ జార్జెట్ మిక్స్ ఉంటుంది, బ్లాక్ కలర్ కాంబినేషన్, బ్లాక్ కలర్ ఫుల్ హెవీ పార్టీ వేర్ అన్నమాట. ఓకే, బ్లాక్ కలర్ ఏ కలర్ ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా చక్కగా సూట్ అవుతుందండి. కలర్ కాంబినేషన్స్ కూడా బాగా కనిపిస్తాయి ఈ టైప్ ఆఫ్ కలర్స్. అంటే ఇది వచ్చేసి మనకి ఏంటంటే పార్టీ వేర్ కి, రిసెప్షన్ ఈ టైప్ వాటికి వెళ్ళేటప్పుడు ఈ టైప్ సారీస్ చాలా బాగుంటాయి. ఇక్కడ మనకి వర్క్ కూడా ఏంటంటే కట్ వర్క్ తీసుకున్నారు, పై పార్ట్ అంతా కూడా బీడ్స్ ఇచ్చారు, బోర్డర్ అంతా కూడా మనకి కట్ వర్క్ అంతా కూడా బీడ్స్. డిజైన్ వచ్చేసరికి మనకి జరీతో టెంపుల్ టైప్ లో ఉండేటటువంటి ఫ్లవర్ డిజైన్ తీసుకొని దాని మీద కూడా మనకి స్టోన్ వర్క్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 3 సైడ్స్ ఇచ్చారు, 3 సైడ్స్. ఈ మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ మీద అంతా కూడా, కానీ ఇంత హెవీ వర్క్ వచ్చినా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ఫ్యాబ్రికే మెయిన్ లైట్ వెయిట్ ఉంటుంది అన్నమాట. దాని పైన అంతా కూడా మనకి చిన్న చిన్న రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ బుటీస్ ఇచ్చేసి స్టోన్ వర్క్ ఇచ్చారు రెడ్ కలర్ తో. ఇది మనకి పై మిడిల్ పార్ట్ లో ఉంటుంది, షోల్డర్ పార్ట్ లో. కిందంతా కూడా వర్క్ ఇచ్చారనమాట మనకి. 3 సైడ్స్ కామన్ గా మనకి గోల్డ్ కలర్ బోర్డర్ అనేది ఉంటుందండి. దాని పైన ఏదైతే డిజైన్ వచ్చిందో అది మనకి ఇక్కడ బాగా హైలైట్ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ ఫ్లవర్ అనేది మనకి అంటే స్మాల్ సైజ్, బిగ్ సైజ్ లో లీవ్స్ ఇలా డిఫరెంట్ సైజెస్ తీసుకొని స్టోన్స్ అనేది మనకి డిజైన్ చేశారు. ఇది 2.5 మీటర్ దాకా మనకి హెవీగా, ఫ్రిల్ పార్ట్ లో కూడా అంతే హెవీగా, హాఫ్ పార్ట్ వరకు ఈ లీఫ్ బుటీస్ అనేవి ఫుల్ ఉంటుంది మనకి. చూస్తే టోటల్ గా మనకి కాంట్రాస్ట్ అంటే బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో చాలా హైలైట్ ఉంటుంది. బ్లౌజ్ శారీ మొత్తం హెవీ ఉంది కదా, బ్లౌజ్ మనకి సింపుల్ గా వస్తుంది. అంటే శారీ అంతా హెవీగా ఇచ్చినప్పుడు బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, అంటే శారీ బాగా హైలైట్ అయ్యే విధంగా. జస్ట్ మనకి హ్యాండ్స్ కి బీడ్స్ తో మనకి జిగ్జాగ్ లాగా ఉండేటటువంటి సింపుల్ బోర్డర్ ఇచ్చారనమాట మనకి. దీంట్లో కూడా మనకి అంటే బ్లాక్ ఇష్టపడని వాళ్ళకి ఏంటంటే క్రీమ్ కలర్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. అంటే బేస్ బ్లాక్ కాకుండా కలర్స్ అనేది వేరియేషన్ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 7500 పడుతుంది. 7500 రూపీస్ కి ఈ గ్రాండ్ గా ఉన్నటువంటి డిజైనర్ సారీ అవైలబుల్ ఉందండి. అంటే ఈ ప్రైస్ లో మనకి ఇంకా డిజైన్స్ అనేవి కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది సేమ్ రేట్, సేమ్ ప్రైస్ లో. అంటే చాలా మంది హెవీగా పట్టు టైప్ కాకుండా ఇలా డిజైనర్ లో కావాలి అనుకునే వాళ్ళకి మనకి ఈ ప్రైజెస్ లో కూడా ఏంటంటే సారీస్ అనేవి అవైలబుల్ ఉంటుంది. ఓకే అండి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడ తరమ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.